ఈ రోజున ప్రపంచమంతా యేసు వెంట వెళ్ళిపోతుంది. ఈ దేశంలో మీరు అనుకున్నట్టు కులం తక్కువ వాళ్ళ దేవుడనో, పేదోళ్ళ దేవుడనో, బుర్ర తక్కువ పనికి మాలిన వాళ్ళు అంటున్నప్పుడు మీరు కృంగిపోవద్దు. అర్థమవుతుందా? ప్రపంచములో ఏమండి గొప్ప శక్తి గల దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రపంచం ఆయనని వెంబడిస్తుంది. ఈ దేశంలో 2000 సంవత్సరాల క్రితం తోమ భారతదేశానికి వచ్చినప్పుడు మొట్టమొదట అంగీకరించినటువంటి వారు అగ్ర కులస్తులే కదా, పేదోళ్ళు కాదు. యేసుప్రభుని అంగీకరించింది వారు తెలుసుకొని శాస్త్రాలు చదివి ప్రభు ఈయన రక్షకుడు విమోచకుడని ఎరిగి వారు ప్రభువుని ముందు అంగీకరించారు. తర్వాత అంటరానితనముతో ఆ పేదవారు ఎక్కడికున్నారో అక్కడికి ఫస్ట్ సువార్త వెళ్ళింది కాబట్టి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళని దేవుడు యాజకులుగా చేశాడు. ఈ దేశంలో ఎవరు అంటరానివారు అన్నారో వారి దగ్గరే భక్తి నేర్చుకున్నాం. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థం కాలేదా? 2 చేతులు చెప్పండి. ఎవరు గుళ్ళోకి రానివద్దన్నారో వారి పక్షాన దేవుడు నిలబడ్డాడు. వారిని దేవుడు ఆశీర్వదించాడు. వారి చేతులు ఉంచితే దయ్యాలు వెళ్ళిపోయినాయి. వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. అలాగూ దేవుడు తీసివేయబడిన దానిని తలకు మూలరాయిగా మార్చినట్లు మార్చాడు దేవుడు.